ప్రస్థానం విశ్వమాత సేవా ఫౌండేషన్ సేవా కార్యక్రమం. ఈరోజు వట్టారపు వెంకట లక్ష్మీ నరసింహ గారి గగనవర్ధని సందర్భంగా ఆస్ట్రేలియాలో ఉన్న వారి తమ్ముడు కె నరసింహమూర్తి గారు ఈరోజు ఇక్కడ పిల్లలకు ప్రగతి చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని మరియు కొన్ని నిత్యావసర సరుకుల్ని అందజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంతలో చేతులంత సహాయం చేయాలని ఎప్పుడు మన ఫౌండేషన్ తరఫున చెప్తూ ఉంటాము. అందులో ముఖ్యంగా నాకు చదువు నేర్పించిన గురువు గారు, వారి బావమర్దండి నరసింహమూర్తి గారు, వారి కుటుంబ సభ్యులు లక్ష్మీ నరసింహ గారి భర్త మల్లికార్జునరావు గారు, ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబ సభ్యులు, వారి చెల్లెలు అందరూ ఇచ్చేశారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ లక్ష్మీ నరసింహ గారి ఆత్మ శాంతించాలని, ఆమె దీవెనలు, ఆ భగవంతుని ఆశీస్సులు ఆ కుటుంబ సభ్యులందరిపై ఉండాలని కోరుకుంటూ ఒక్కసారి లక్ష్మీ నరసింహ గారి ఆత్మ శాంతించాలని మనందరం ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. మనకి అంటే అంత మంచి అవకాశం కల్పించిన మా సార్ కృష్ణమూర్తి సార్ గారికి మరియు వారి సతీమణి వరలక్ష్మి గారికి మరియు లక్ష్మీ నరసింహ గారి భర్త కృష్ణమూర్తి గారికి ప్రత్యేకంగా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన మా ఫౌండేషన్ సభ్యుడు రాము గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ వారికి. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా, ఉన్నవాడి కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానెడంత ఊపిరి కోసం చేయి చాచడం, అన్ని ఉన్న ఏదో కోరి చెయ్యి చాచి అడిగే లోకం, పుట్టిన ప్రతివాడు ఇక్కడ పెద్ద పిచ్చగాడరా, పుట్టబోయే మనవడి కోసం